వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత లక్కీ ఉమెన్. ముందుగా అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ఇంట్లో బతుకమ్మని మా డాడీ పేర్చారు. ఎవ్రీ ఇయర్ మా డాడీయే పేరుస్తారండి. ఇప్పుడు కూడా మా డాడీయే పేర్చారు. ఇప్పుడైతే మా డాడీ బతుకమ్మని ఎలా పేర్చారో ఒకసారి చూసేయండి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటేనే పెద్ద పండుగ మన తెలంగాణలో. అన్ని పూలు కూడా బతుకమ్మకు పెరగవచ్చు. ఫస్ట్ 2 గుమ్మడాకులు వేయాలి, ఒక 10 గల గుమ్మడాకులు వేయాలి. దాని తర్వాత తంగడి పువ్వు పేరవాలి. దాని తర్వాత మనకు నచ్చిన కలర్స్ కానీ ఏది ఈ బంతి పూలు కానీ ఇంకా తంగడి పువ్వు కానీ ఇంకేంటిది టేక్ పువ్వు కానీ ఇలాంటి అన్నీ కూడా ఏది పెట్టినా తప్పు లేదు. అన్ని పూలతోని బతుకమ్మను పెద్దగా మనకు నచ్చినట్టుగా ఎంత పెద్దగా పేర్చుకోవచ్చు. అలాగానే నేను గత చిన్నప్పటి నుండి అంటే 14-15 ఏళ్ళ నుండి నేను పేరుస్తున్నా. బతుకమ్మ అంటే పేరవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇలా బాగా పువ్వులు ఉన్నాయంటే మనం పెద్దగా పేర్చుకోవచ్చు. పూలు చాలా లేవు అంటే కొన్ని ఉన్నాయి అనుకుంటే ఇలా దగ్గర తీసుకోవచ్చు. మన దగ్గరనే ఉంటుంది, పేర్చే కాడనే ఉంటుంది. ఇట్లా దగ్గరకు వస్తుంటే దగ్గరకు వస్తాయి. పూలు బాగుంటే ఇలా స్ట్రేట్లు వేస్తుంది. పూలు కొన్ని ఉన్నాయి ఇట్లా దగ్గరికి ఇట్లా ఇలాగ ఉత్తాలి ఫ్రెండ్స్. ఇలా ఉత్తితే మంచిగా దగ్గరకు వస్తుంది. బతుకమ్మ మంచిగా కనబడుతుంది. సంతోషంగా సంబరంగా పేరుస్తున్నా కాబట్టి ఎంతసేపు అయినా పేరవుతుంది అవుతుంది నాకు. ఇంకా ఇప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇంత నీరసం కూడా అనిపించేది. పేరుతా అంటే పేరవుతుంది అవుతుంది. బంతి పువ్వు ఇలా బయటికి ఏ పువ్వు కానీ ఇలా బయటికి వస్తే ఇలా ప్లేటు మీద పెట్టేసి ఒత్తి పట్టి సమానంగా ఇలా అనాలి. ఇలా అంటే సమానం అయిపోతుంది. నేను ఇంతవరకు ఏ తాడు కూడా కట్టలే ఫ్రెండ్స్. బట్టి ఇలాగ బట్టినే పేర్చిన ఎంత అందంగా కనబడుతుంది చూడండి. తెలంగాణ ఆడపడుచు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ బీరపువ్వు ఆకులు కానీ సోరకాయ ఆకులు కానీ గుమ్మడి పువ్వులు కానీ పేర్చి దాని తర్వాత తంగడి పువ్వు పెట్టి దాని తర్వాత ఈ వరుసకు ఇలా గునుగు పువ్వుతోని వరుసకు పేరవడం జరుగుతుంది. ఫస్ట్
నేను కలర్ తెచ్చిన అటువంటి ఫస్ట్ ఆరెంజ్, తర్వాత ఆస్మాను, తర్వాత బీర పువ్వు, తర్వాత ఇది పట్టుకుచ్చుల పువ్వు, ఇది వైట్, ఇది గునుగు వైట్ ముంచలే కలర్లో ముంచలే కాబట్టి వైట్, ఇది గ్రీను, ఇది టేక్ పువ్వులో ఇలాగ ముంచినాం కలరు ఇట్లా వచ్చింది. ఇది బంతి పువ్వులు, ఇవి పట్టుకుచ్చ పూలే, మీద చామంతి పువ్వులు ఇలాగ పేర్స్తే ఇలాగ అయింది. అలాగే చిన్నగా పేర్చాలి. ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇందులో పెట్టిన పువ్వులన్నీ దీనిలో కూడా కొన్ని తీసుకొని ఆ కలర్స్లన్నీ చిన్న బతుకమ్మ కూడా ఇలాగే పేరవాలి. చిన్నదంటే ఇలాగే ఉంటాయి. ఇందులో కూడా గునుగు పువ్వు, ఇందులో తంగడి పువ్వు, ఇందులో కూడా బంతి పువ్వు, ఇందులో కూడా గుమ్మడి పువ్వు, చామంతి పువ్వులు, పట్టుకుచ్చులు ఇలాగా ఇవి కూడా తీసి ఇలా చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. ఈ మొత్తం అయిన తర్వాత ఈ గుమ్మడి పువ్వు మీద పేర్చి ఇలా గౌరమ్మను పెట్టాలి. గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టాలి. మళ్ళా వీళ్ళు తీసుకుపోయేటప్పుడు పశువు గౌరమ్మను కూడా పెడతారు. ఈ బతుకమ్మను కూడా మీ పిల్లలకు నేర్పించండి. ఇప్పుడు బతుకమ్మనే వాళ్ళు పేరు రాకుండా ఉన్నది, రెడీమేడ్ బతుకమ్మను పట్టుకోబోతున్నారు. కాబట్టి గునుగు పువ్వుతోని బతుకమ్మను పేర్చగలిగేటట్టు నేర్పించగలరు మీ పిల్లలకు.